ఆంధ్రప్రదేశ్లో జగన్ అనుకో, తెలంగాణలో కేసీఆర్ అనుకో తమ పాత కుయుక్తులతో అటు కూటమి ప్రభుత్వాన్ని ఇటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చవట చూడు, అసలు యాక్చువల్లీ ఇటీవలి కాలంలో కేసీఆర్ బయటికి వచ్చిన సందర్భం లేదు. అసలు శాసనసభ కూడా రావడం లేదు. ఆల్మోస్ట్ ఆయనే తన ఇంట్లోనే ఉంటున్నాడు. సరే, తన రాజకీయ పార్టీని ఎట్లా డెవలప్ చేసుకోవాలి, ఏం చేసుకోవాలి, ఎక్కడ తప్పిదం జరిగింది, ఏం జరిగింది అని ఆయన వ్యవహారాలు ఆయన చూసుకుంటా ఉన్నాడు. తర్వాత ఆయనకు పెద్ద ఆర్థిక సామ్రాజ్యం ఉన్నది, పెద్ద ఫామ్ హౌస్ ఉన్నాయి, ఇతర ఆర్థిక వ్యవస్థలు ఉన్నాయి, వాటిని సరిదిద్దుకున్నాడు, ఏదో చేస్తూ ఉన్నాడు. ఇక్కడ టీఆర్ఎస్ వల్ల రేవంత్ రెడ్డికి ఏమంత పెద్ద ప్రమాదం ఉంది, ఏమంత పెద్ద సమస్యలు వచ్చినాయి, ఈయన దోపిడీకి వాళ్ళు అడ్డుపడుతున్నారు కాబట్టి దీన్ని అంటే ఇప్పుడు ఈ చౌదరి గారికి ఏంటిదంటే భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్కి ఎదురు నిలవలేదు. తెలంగాణలో రేపు రాజకీయమైన మార్పులు అంటూ అవి ఇవి ఏమైనా జరిగితే అది బీఆర్ఎస్ నేతృత్వంలో జరుగుతాయి. కాబట్టి బీఆర్ఎస్ను మొగ్గ తొడగకుండా ఉంచాలా, బీఆర్ఎస్ను అక్కడే నాశనం చేయాలా అని వ్యక్తిగతంగా ఇతనుకున్నటువంటి ద్వేష భావనతోని, అంటే కేసీఆర్ పట్ల ఇతను కొంత ద్వేష భావన, తన పత్రికను కొన్ని రోజులు మూయించినాడని అది ఇది ఆ కోపం పెట్టుకొని, తర్వాత రేవంత్ రెడ్డి ఆంధ్రుల యొక్క ఏజెంట్, ఇక్కడ మన తెలంగాణ ముఖ్యమంత్రి కాదు, మన తెలంగాణకు సంబంధం లేదు, ఆయన చేసే వ్యవహారాలు ఏవి కూడా మనకు ఉపయోగపడేటువంటి అంశాలు లేవు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంతసేపు కేసీఆర్ నాయకత్వాన్ని డైల్యూట్ చేయడానికి కృషి చేస్తాడు. అంటే మనం ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి ఆంధ్రుల యొక్క ఏజెంటు అని చెప్పాలంటే ప్రతి చిన్న చిన్న అంశాన్ని కూడా మనం విశ్లేషిస్తే మనకు కనపడుతుంది. ఇటీవలి కాలంలో కూడా ఈ రేవంత్ రెడ్డి చేసినటువంటి నియామకాల్లో ముఖ్యంగా నేను మీకు చూపెడతాను. ఒకటి పంపించిన కదా నీకు, ఇగో ఇదేంటంటే ఇటీవల ఆయన ఏం చేసినాడు, హ్యూమన్ రైట్స్ కమిషన్ రీకన్స్టిట్యూట్ చేసినాడు, తర్వాత లోకాయుక్తను అపాయింట్ చేసినాడు. ఈ లోకాయుక్తను అపాయింట్ చేసినటువంటి జడ్జి ఎవరు, ఆయన కూడా సమైక్యవాదే, ఆయన సమైక్యవాదుల కొమ్ము కాసిన వాడే, తెలంగాణ లోపల సమైక్యవాదుల యొక్క ఇంట్రెస్ట్లను కాపాడిన వ్యక్తి, తర్వాత జైపాల్ రెడ్డికి బాగా అనుచరుడు, తర్వాత తెలంగాణ యొక్క భూ సంపదను ఎవరైతే కొల్లగొడుతున్నారో వాళ్ళ తరఫున తీర్పులు ఇచ్చినవాడు, న్యాయాన్ని ఏమంతగా పట్టించుకోనివాడు, ఒక చవటను తీసుకువచ్చేసేసి లోకాయుక్తగా అపాయింట్ చేసినాడు. నిజానికి లోకాయుక్తగా వేరే రాష్ట్రాల నుంచి వచ్చే జడ్జిలనే పెడితే బెటర్. ఎందుకంటే ఈ రాష్ట్ర పరిపాలనా విధానం లోపల ఈ ఆఫీసర్లు అధికార యంత్రాంగం చేస్తున్నటువంటి దుర్మార్గపు పనుల మీద నిష్పక్షపాతమైన విశ్లేషణ జరగాలి. లోకల్గా చాలా ప్రలోభాలకు గురై అసలు లోకాయుక్త అనే ఒక వ్యవస్థ ఉంది అనేదే తెలంగాణ ప్రజలకు తెలియదు. ఇంతకాలంగా సివి రాములు అనే ఒక రిటైర్డ్ జడ్జి ఉండే, ఆయన నేతృత్వంలో లోకాయుక్త ఉన్నట్టుగా ఎవరికైనా తెలుసా? ఇది ఎట్లుంటుందంటే అటిటుగానోడు కోటలో ఉంటేంది పేటలో ఉంటేంది అనేటువంటి ఒక సామెతకు అనుకూలంగా వ్యవహారం జరిగింది. అసలు లోకాయుక్త వ్యవస్థ ఎంత గట్టిది, ఎంత గొప్పది. అలనాడు ఆవుల సాంబశివరావు గారు, డాక్టర్ అతను సీతారామరెడ్డి గారు, అట్లాంటి గొప్ప గొప్ప వాళ్ళు ఉండిరి. కొంత ప్రభుత్వ యంత్రాంగం మీద కొంత అంకుశం పెట్టేటువంటి వ్యవస్థలు జరిగేది. లోకాయుక్త కూడా ఒక సమాంతరమైన న్యాయ వ్యవస్థ అని చాలామంది పోయి లోకాయుక్త దగ్గర ఆర్గ్యుమెంట్స్ చేసేది. ఇవాళ వీళ్ళ ముఖాలు చూసిన తర్వాత లోకాయుక్తకి ఎవడిపోతాడు? ఇది కేవలము పునరావాస కేంద్రంగా లోకాయుక్తను మార్చడమే. మనం చూసినాం జస్టిస్ రాజశేఖర రెడ్డి గారు న్యాయమూర్తిగా ఏమంత గొప్ప సేవలు అందించినాడు, ఆయన న్యాయవాదిగా ఏమంత గొప్ప న్యాయ స్రష్ట అని కొన్ని క్యాచీ ఫ్రేజెస్ పెట్టుకొని ఏదో ఒకటి చెప్పడము, ది ఎగ్జిక్యూటివ్ కోర్ట్ కెనాట్ గో బిహైండ్ ద డిగ్రీ అని ఇట్లా కొన్ని అంటే అరువు తెచ్చిపెట్టుకున్న మాటలే తప్ప ఈయన గట్టిగా ఇచ్చిన ఏ తీర్పు ఎక్కడా నిలబడలేదు. అని సుప్రీంకోర్టులో పోతే సాటిస్ఫైడ్ చేస్తున్నారు. ఇటీవల లింగమయ్య వాళ్ళ కేసులో కూడా సుప్రీంకోర్టు కన్ఫర్మ్ చేసిన తర్వాత, రివ్యూ డిస్మిస్ చేసిన తర్వాత ఈయన ఇక్కడ ఏదైతే తీర్పు ఇచ్చినాడో దీన్ని సుప్రీంకోర్టులోనే కండెమ్ చేసినారు.
రిటైర్మెంట్ కంటే కొద్ది రోజుల ముందు తీర్పు ఇచ్చినాడు. రిటైర్మెంట్ తర్వాత తీర్పు కాపీలు బయటికి రావడం. అసలు యాక్చువల్లీ ఈ ప్రక్రియ మన తెలంగాణలో స్టార్ట్ అయిన తర్వాత కేరళలో మొదలైతే సుప్రీంకోర్టు వాళ్ళు, తర్వాత కేరళ హైకోర్టు వాళ్ళు నథింగ్ డూయింగ్, రిటైర్ అయిన తర్వాత కోర్టుకు రావడానికి వీల్లేదు, కోర్టు ఛాంబర్ను వాడుకోవడానికి వీల్లేదు. ఏ రోజు రిటైర్ అవుతాడో ఆ రిటైర్ అయ్యే నాటికి జడ్జి గారి దగ్గర ఏమేమి ఫైళ్ళు ఉన్నాయో ఆన్ని తెప్పించుకోవాలి అని రిజిస్ట్రార్ జనరల్కి అధికారాలు ఇచ్చినారు, వాళ్ళకి నియంత్రణ పెట్టినారు. కానీ మన దగ్గర అట్లా జరగలేదు. నాకు వ్యక్తిగతంగా తెలిసిన కేసులలోనే ఆయన చాలా వ్యవహారాలు చాలా దుర్మార్గంగా ఉండేవి అనమాట. వ్యక్తిగతమైన వ్యవస్థతో నేను మాట్లాడలేదు. సరే, ఏది ఏమైనా ఆయన పదవి కాలం చక్కగా హైకోర్టులో న్యాయమూర్తికి వచ్చినాడు. ఇంకా విరామం తీసుకోవాలి. ఈ విశ్రాంత న్యాయమూర్తులను తీసుకొచ్చి, చవటలను తీసుకొచ్చి వేరే పోస్టులలో ఎందుకు పెట్టాలి? వ్యవస్థల్లో అవసరం ఉన్నప్పుడు ఒక మంచి అంటే పరిపాలనలో ఉన్నటువంటి జడ్జిని తీసుకొని రావాలి. ఇంతకుముందు గతంలో చాలామంది జడ్జిలుగా ఉంటూ లోకాయుక్తగా పోలేదా? జస్టిస్ ఆనంద్ రెడ్డి, మిగతా వాళ్ళు అట్టా తీసుకొని రావాలి. ఎందుకు? ఒక యువ న్యాయమూర్తిని తీసుకొచ్చి లోకాయుక్త ఒక 5 ఏళ్ళ నుంచి ఆ తర్వాత మళ్ళీ వాపసు రాని మనకు వచ్చే నష్టమేంది? కానీ ఈ చట్టాన్ని మార్చి ఈ రిటైర్డ్ న్యాయమూర్తులకు పునరావాస కేంద్రంగా మార్చి మళ్ళీ చవటలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అన్నమాట. తర్వాత హ్యూమన్ రైట్స్ కమిషన్ కాన్స్టిట్యూట్ చేసినారు. అందులో అపాయింట్ చేసిన మెంబర్స్ ఎవరు? ఆంధ్ర వాళ్ళు. ఇక చూడండి, న్యాయవాద సర్కిళ్ళ లోపల ఈ విషయం చాలా చాలా ఇదవుతుంది. ఏమని? గ్రేట్ ఇంజస్టిస్ ఇన్ ది అపాయింట్మెంట్ ఆఫ్ మెంబర్స్ జ్యుడిషియల్ అండ్ నాన్ జ్యుడిషియల్ టు ది తెలంగాణ హ్యూమన్ రైట్స్ కమిషన్. ఆంధ్ర నేటివిటీ మెంబర్స్ హ్యావ్ బీన్ అపాయింటెడ్ ignoring the Telangana people. The very purpose of Telangana agitation for appointment of Telanganites have been defeated. CM Revanth Reddy on the instructions of Chandrababu Naidu appointed Andhrites to Telangana Human Rights Commission. There is a need to condemn and agitate against such biased appointments. All civic bodies in the Telangana state must condemn, criticize the action of CM Revanth Reddy. Srimati Praveena, district judge, and Dr. Kishore, IAS, who hails from Andhra, have been appointed as judicial and non-judicial members. Is it not correct? చెప్పండి ఒక మాట. ఆంధ్ర వాళ్ళని ఎందుకు తెలంగాణలో అపాయింట్ చేయాలి? ఒక్క తెలంగాణ వాడికి ఆంధ్రాలో అపాయింట్మెంట్ వచ్చిందా చంద్రబాబు నాయుడు వచ్చినాక? ఇక ఈ ముఖ్యమంత్రి ఆంధ్ర వాళ్ళ తొత్తు అని చెప్పడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏమైనా కావాలా? మనం మొదటి నుంచి చెప్తూనే ఉన్నాము, ఇవాళ ఆంధ్రాలో ఏ ప్రభుత్వం నడుస్తుందో గదే తెలంగాణలో నడుస్తుంది. రేవంత్ రెడ్డికి ముఖ్య అనుచరులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆంధ్ర వాళ్ళ తొత్తులు. శ్రీధర్ బాబు ఒక పెద్ద సమైక్యవాదుల తొత్తు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి దగ్గర, కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర, రోషయ్య దగ్గర, అందరి దగ్గర కొనసాగి అసలు మొత్తం కంప్లీట్గా ఆంధ్ర వాళ్ళతోనే వ్యవహారాలు చేసి డబ్బు సంపాదించి రాజకీయాలు చేస్తున్న వ్యక్తి శ్రీధర్ బాబు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం. ఎందుకంటే అక్కడ ఆంధ్ర వాళ్ళతో దగ్గరగా కలిసి లేకపోతే ఆ జిల్లాలో ప్రాధాన్యత ఉండదు కాబట్టి అతను ఒక రకంగా. కోమటిరెడ్డి వెంకరెడ్డి ఎంత సమైక్యవాదో మనకు తెలుసు. పైకి తెలంగాణ అది ఇదని పైకి ఎన్ని మాట్లాడినా ఆయన రాజకీయ వ్యవహారాలన్నీ కూడా అంతే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గురించి మనకు తెలుసు. మెగా ఇంజనీరింగ్కి ఇవాళ ఇంత ప్రాధాన్యత వచ్చి అన్ని ప్రాజెక్టులన్నీ వాళ్ళకు కట్టబెట్టడంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి యొక్క ప్రభావం మనకు తెలియదు కాదు. ఎవడండి తెలంగాణ ఇంట్రెస్ట్ల కోసం మాట్లాడతాడు? ఒక్కని ఇప్పుడు అసలు ఆంధ్ర తెలంగాణ వాదమే లేదని వీళ్ళు ప్రైవేట్గా మాట్లాడతారు. పైకి మాత్రం తెలంగాణ వాళ్ళ గురించి ఏదో గొప్ప గొప్ప వాళ్ళు మాట్లాడుతున్నారు. క్యాబినెట్లో వీళ్ళంతా చచ్చిపోయినారా? ఆంధ్ర వాళ్ళకి ఇంత ప్రాధాన్యత ఇచ్చి తెలంగాణలో ఎవడు లేనట్టుగా, నిర్మానుష్యంగా ఉన్నట్టుగా తెలంగాణ వాళ్ళకి అవకాశాలు లేకుండా చేస్తున్నప్పుడు ఈ క్యాబినెట్ మంత్రులు ఏం బీకినారు? వీళ్ళు ఎట్టా మన ఇంట్రెస్ట్లను ప్రొటెక్ట్ చేస్తారు చెప్పండి? ఉన్న ఉపాధి అవకాశాలు, ఉన్న అవకాశాలు అన్నీ ఈ సమైక్యవాదులకి వచ్చి అసలు సిసలైనటువంటి నికార్సైన తెలంగాణ వాళ్ళను బొందబెట్టిన ప్రక్రియ వీళ్ళు చేయలేదా? తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు రాజశేఖర రెడ్డి ఎక్కడుండే? ఏ రాజశేఖర రెడ్డి వాస్ హీ వాజ్ విత్ ఆంధ్ర ఫెలోస్, సమైక్యవాది. అంత అవుతుంది. కాబట్టి మనకు చాలా ఎనలేని అన్యాయం జరుగుతున్నాడు. దీన్ని పక్కకు పెట్టడానికని ఈ చౌదరి గారు ఏం చేస్తారంటే రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఈయన వీకెండ్ కామెంట్ అని ఈయన విజ్ఞానం అంతా మనకు బయటకు తేవడానికని కృషి చేస్తారంట ఈ చవట. ఇప్పుడు మీరు చూడండి, ఇతని కార్యక్రమాలు కనుక మనం గమనిస్తే వీడి వీకెండ్ కామెంట్ అనేది కేవలము రేవంత్ రెడ్డిని పొగడడానికే వాడతాడు తప్ప ఇతరత్రంగా కాదు. ఇక్కడ జగన్ కుట్రలు, కేసీఆర్ కుట్రలు అంటే ప్రతిపక్షం ఏం పీకడానికి ఉందా?
ప్రతిపక్షం అంటే రాజకీయం ఆడుతుంది. నువ్వు కూడా పెద్ద రాజకీయ స్రష్టను పష్టను అని చెప్తున్నాడు కదా రేవంత్ రెడ్డి. నేను రాజకీయాలు ఎంతెంత అడగలను, భూస్థాపితం చేస్తాను, నామరూపాలు లేకుండా చేస్తాను, కేసీఆర్ పేరే ఉండలేకుండా చేస్తా అని అన్నావు కదా. నీ పరిపాలనలోని గుణాత్మకమైన మార్పుల ద్వారా తీసుకురా చూద్దాం. నువ్వే ఎన్నిక గెలిచినావు చెప్పొక మాట. ఇవాళ నువ్వు ఫలానా ఎన్నిక నేను గెలుస్తా అని చెప్పగలిగిన స్థితిలో రేవంత్ రెడ్డి ఉన్నాడా? నిన్నగాక మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం చేసి క్యాండిడేట్ను ఓడగొట్టుకున్న ఈ చవటను పట్టుకొని వీడు పెద్ద గొప్ప విలుకాడని, అభిమన్యుడని, అదని ఇదని చెప్పేటువంటి విధానము ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ అండ్ కో మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుని ఈ చవట వీడు అసలు యాక్చువల్లీ వీడు ఆంధ్ర మెంటాలిటీతో తెలంగాణలో ఉన్నవాడు, తెలంగాణ వాడిని, తెలంగాణ ఉద్యమానికి నేను మద్దతు ఇచ్చిన, నా పత్రిక అడ్జెసింది చెప్పుకునే ఈ చవట ఎప్పుడు కూడా ఆంధ్రుల ఇంట్రెస్ట్లను ప్రొటెక్ట్ చేయడానికే చేస్తూ ఉంటాడు. వీడి అభివృద్ధికి కారణం అంతా చంద్రబాబు నాయుడే. కాబట్టి అటు చంద్రబాబు నాయుడు ఇటు చంద్రబాబు నాయుడు అనుచరుడైనటువంటి రేవంత్ రెడ్డిని వ్యవహారాలు చేస్తూ ఉంటాడు. మనం అడుగుతున్నాము, రాష్ట్ర హ్యూమన్ రైట్స్ కమిషన్ను కాన్స్టిట్యూట్ చేస్తే తెలంగాణ రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జిలు లేరా? రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు లేరా? ఎందుకు నువ్వు ఆంధ్ర వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినావు? ఎంతమంది అసలు హైకోర్టులో జడ్జిలు అవ్వడానికని క్యాలిక్యులేషన్స్ వేసుకొని చాలామంది ఆంధ్ర వాళ్ళు తెలంగాణను ఆప్ట్ చేసుకొని తెలంగాణలో కొనసాగినారు. మొన్న బైఫర్కేషన్ అప్పుడు కొనసాగి వాళ్ళే జడ్జిలుగా వచ్చినారు. ఇవాళ తెలంగాణ హైకోర్టు కాదు, ఇది ఆంధ్ర హైకోర్టు లాగా తయారైంది. తెలుసా మీకు? అసలు ఖమ్మం నివాస స్థలం అని చూపెట్టి చాలామంది చౌదరి వాళ్ళు తెలంగాణలో జడ్జిలు అయిపోయినారు. రవ్వంత న్యాయ విషయాలలో కూడా పరిపక్వత లేని వాళ్ళని తీసుకువచ్చేసి ఆంధ్ర జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలో మొత్తం చెత్తంతా తీసుకువచ్చి అటు ఆంధ్రాలో జమ చేసినాడు, తెలంగాణలో జమ చేసినాడు. ఇవాళ న్యాయవాదులను వాళ్ళ గుండె మీద చేసుకొని చెప్పానండి, మీరు నిజంగా నిజాయితీగా ధర్మబద్ధంగా మీరు న్యాయం చేయగలిగే స్థితిలో ఉన్నారా కోర్టులలో? ఇవాళ న్యాయానికి అడ్డు ఎవరున్నారు? అదే తెలంగాణ జడ్జిలను చూడండి, ఒక్కొక్కళ్ళు ఎంత గొప్పగా, ఎంత వడివడిగా, వేడివేడిగా పోతా ఉన్నారు. మీరు ఒక కేసు వేసి చూడండి, జస్టిస్ విజయసేన్ రెడ్డి దగ్గరకు, జస్టిస్ భాస్కర్ రెడ్డి దగ్గర, ఇట్లాంటి తెలంగాణ వాళ్ళ దగ్గరకు, జస్టిస్ వినోద్ కుమార్ దగ్గరకు, ఎవరి దగ్గరికైనా వస్తే ఎట్లుంటుంది? ఈ ఆంధ్ర మూలాలు ఉన్న వాళ్ళ దగ్గరికి వస్తే ఎట్లా ఉంటుంది? ఆంధ్ర వాళ్ళ తొత్తుల దగ్గరికి వస్తే ఎట్లా ఉంటుంది? ఎంత దుర్భరంగా ఉందంటే మొత్తం న్యాయ వ్యవస్థను ఇట్లా వక్కలు చేసి పారేస్తున్నారు. తెలంగాణ సెంటిమెంట్ని న్యాయ వ్యవస్థ ద్వారా అడ్డుకుంటామనేటువంటి ఒక ప్రక్రియ జరుగుతుంది. కానీ కొంతమంది మాలాంటి వాళ్ళు ఉన్నాను చూసినారా, తెలంగాణ ఇంట్రెస్ట్లను దెబ్బతీసే పని ఎవరు చేసినా వాడిని చెరబడతాం అనే ధైర్య సాహసాలు కలిగి ఉన్నాం. కాబట్టి మేము ఎప్పుడూ ఊరుకోవట్లేదు. ఈ రేవంత్ రెడ్డి చేసిన దుర్మార్గపు వ్యవహారాలు, వాడు ఈవెన్ తెలంగాణ వాడైనా సరే, మన కాళోజీ ఏం చెప్పినాడు, మన వాడే ద్రోహం చేస్తే మన ప్రాంతాల్లోనే పాతి పెట్టాలన్నాడు. అదే మనకు కాళోజీ ఇచ్చినటువంటి సలహా. దానికోసమేనే మన వాళ్ళు కూడా ఆంధ్ర వాళ్ళ తొత్తులాగా మారితే మనం ఎదురు దాడి చేస్తూనే ఉన్నాము, అడ్డుకుంటూనే ఉన్నాం. ఇవాళ మనలాంటి వాళ్ళ ముళ్ళు కట్టబెట్టి పొడిస్తే కదా కొన్ని విషయాల్లో గుణాత్మకమైన మార్పులు జరిగినాయి. వస్తుందా? రైతు రుణమాఫీ వీడు చేసినా, లేకపోతే రైతు బంధు ఇచ్చినా? ఇప్పటికీ ఇంత పొగుడుతున్నాడు కదా ఈ రేవంత్ రెడ్డి పాలన గురించి, చాలా గొప్పగా ఉంది అది. కానీ దీనివల్ల ఏమైంది? ప్రజలకు రైతు భరోసా వచ్చిందా రైతులకి? లేకపోతే మహిళలకి కన్యా లక్ష్మిలో తులం బంగారం వచ్చిందా? మహిళలకు పెన్షన్లు వచ్చినాయా? ఏమున్నదని రేవంత్ రెడ్డి పాలనను ఈయన ఇంతగా పొగుడుతున్నాడు ఈ చౌదరి? చెప్పండి, చూడండి. అంటే కుట్రాలట. ఎందుకు కుట్రాలరా బాబు? రేవంత్ రెడ్డికి See, this government will drown on its own weight. వీళ్ళ ఓన్ భారంతోనే వీళ్ళు మునిగిపోతారు తప్ప వీళ్లను కూలగొట్టాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి పెద్ద గొప్ప రాజకీయ నాయకుడని ఒక ఈ పచ్చకామెరలోడికే కనబడుతుంది తప్ప ఇతరులకి కనబడలేదు. తెలంగాణ ప్రజలు అసలు ఇష్టపడట్లేదు, ఏవగించుకుంటున్నారు, అసహ్యించుకుంటున్నారు. ఇవాళ మీరు గ్రామీణ ప్రాంతాల్లోకి పోండి, రేవంత్ రెడ్డి నాయకత్వపు ఏమంత గొప్పది అనే సంగతి తెలుస్తుంది. అంత అవుతుంది. కేవలం కొంతమంది భజన పరులను దగ్గర పెట్టుకొని వాళ్ళ ద్వారా రాజకీయాలు చేస్తున్నాడు. ఎప్పటి ధరణి అండి, ధరణి వ్యవహారాలు ఈ రాష్ట్ర రైతాంగాన్ని ఎంత పీడనకు గురి చేసినాయి. సామాన్య మధ్యతరగతి రైతులకు ఎంత నష్టం జరిగింది. ఇప్పటి వరకు అంత ఇంపార్టెంట్ అంశాన్ని ఇప్పుడు రేపట కొన్ని మండలాలలో కూడా ఒక పద్ధతి ప్రకారంగా
పైలట్ ప్రాజెక్ట్ కింద అమలు పరుస్తారట. అంటే ప్రాధాన్యత రంగాలను ఎంచుకోవడంలో రేవంత్ రెడ్డి ఎంత చవట అనేది మనకు తెలవట్లేదా చెప్పండి. ధరణి మీద ఎంత అల్లరి చేసినాడు, బంగాళాఖాతంలో వేస్తా అన్నాడు, ఓ కమిటీ అని పెట్టినాడు, ఏం బీకినాడో అర్థం కాదు. ఆ కమిటీ ఏం చేసిందో, వీళ్ళు ఏం చేసినారో, ఆ భూభారత్ ఏందో, ఎందుకు వీళ్ళకు దమ్ము లేకపోయింది? ఇమ్మీడియట్గా నెల రోజుల్లో చేయాల్సిన పనిని ఇన్ని రోజులు పట్టింది. ఇదే ఒక తెలంగాణ రిటైర్డ్ జడ్జికి ఎవరికన్నా ఈ ధరణిని సరళీకృతం చేసేసి ధరణి వల్ల జరిగిన అన్యాయాలను సరిదిద్దడానికి ఒక కార్యక్రమం చేసేటువంటి ప్రక్రియను మన తెలంగాణలో జెమ్స్ ఉన్నారు, వజ్రాలు లాంటి వాళ్ళు ఉన్నారు, గొప్ప గొప్ప న్యాయమూర్తులు ఉన్నారు, రిటైర్డ్ అయిన వాళ్ళు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి అప్పగిచ్చేసేసి, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి వారికి ఒక 2 నెలల కాలం ఇచ్చేసేసి, సుదర్శన్ రెడ్డి గారు మీరు గతంలో ఒక రెవెన్యూ జీపీగా ఉన్నారు, రెవెన్యూ యంత్రాంగం మీద, రెవెన్యూ వ్యవస్థ మీద చాలా అనుభవం ఉంది, మీ ద్వారా ఈ ప్రభుత్వం రైతులకు మేలు చేయాలనుకుంటుంది, ధరణిలో జరిగిన అవకతవకలను సరిదిద్దండి అని వారికి ఒక 2 నెలల కాలం ఇస్తే, 2 నెలలు ఇస్తే నెలన్నరలోనే చేసి పారేసేటువంటి సత్తా సామర్థ్యం ఉండే జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి, ఇంకొక రిటైర్డ్ జడ్జ్, వారికి అవకాశం ఇచ్చినా బాగుండే. చేసినాడా? ఇట్లా ఎంతమంది ఉన్నారు, పేర్లు చెప్తూ పోతుంటే గొప్ప గొప్ప జడ్జిలు ఉన్నారు మన దగ్గర. కానీ ఈ అమ్మ అసలు నడకలు లేవలేని కోదండరెడ్డి నేతృత్వంలో ఆంధ్ర వాళ్ళ తొత్తులతోని ఓ ధరణిని ఏదో మార్పు చేస్తున్నట్టుగా ఒక కమిటీ పెట్టి పీకినాడు. దానివల్ల ఒరిగింది లేదు, తరిగింది లేదు. ఈ విషయాల మీద ఈ చవట, ఈ చౌదరి మాట్లాడు. ఎంతసేపు రేవంత్ రెడ్డి పాలన రామరాజ్యం అని, తర్వాత రాహుల్ గాంధీ మంచోడే కానీ వేరే వాళ్ళ చెప్పుడు మాటలు విని రేవంత్ రెడ్డికి ప్రాధాన్యత తగ్గించినాడని వీడే ఒక పక్క తిట్టినట్టు, ఇంకో పక్క పొగిడినట్టు వీడి యంత్రాంగము, వీడి వ్యవహారము, వీడి మంత్రాంగం నడుస్తున్నాడు. ఇక చూడు ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబుకు మధ్య ఉన్న అనుబంధాన్ని, తెలంగాణ సెంటిమెంట్ ను రగిలించడానికే వాడుకోవాలని చూస్తున్నారు. అరే సన్నిహిత సంబంధం కాదురా ఎదవా, ఇది బానిసత్వము. రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు బానిస, ఈ విషయం ఒప్పుకోక తప్పదు. లేకపోతే ఆదిత్యనాథ్ దాస్ ఎవడరా, వాడెందుకురా ఈ రాష్ట్రానికి ఇరిగేషన్కు అడ్వైజర్గా? వీడు మాట్లాడు ఆ విషయం. ఇవాళ మన సాగునీటి రంగానికి సంబంధించిన సమస్యల మీద మన వాళ్ళు ఎవడు పనికిరాడు. ఉత్తగానే ఉత్తమ్ కుమార్ రెడ్డిని డామినేట్ చేయడానికి, పక్కకు పెట్టడానికి ఆడినటువంటి రాజకీయ తతంగం కాకుంటే ఇతరత్రమేంద్ర చవట నువ్వు చేసే పనులు. నీ అడ్వైజర్లంతా ఎవ్వడికి గిత్త రవ్వంత జ్ఞానం ఉంది. నేను అడుగుతున్నాను, రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారులుగా నియమించబడే వాళ్లను మనం ఎందుకు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఒక సెర్చ్ కమిటీ ద్వారా అపాయింట్ చేయలేము? నిష్ణాతులైన వాళ్ళందరి నుంచి అప్లికేషన్స్ తీసుకుందాము. రాష్ట్ర సలహాదారుడు సీఎం కేసీఆర్ రేవంత్ రెడ్డికి ఎందుకు చెంచాయి ఉండాలి, వాడి పాదాలకు చెప్పై ఉండాలా? ఎట్ట వేం నరేందర్ రెడ్డి గారు సలహాదారుడు? ప్లీజ్ ఒక ప్రశ్నకు సమాధానం. వాడు అర్థశాస్త్రవేత్తనా, రాజకీయ స్రష్టనా, వాడు ఏంటిది? వాడెట్ట సలహాదారు? కేశవరావు ఎట్లా కాట్లో కాళ్ళు పెట్టిన ఆయనే రాష్ట్ర ప్రభుత్వ ఇంట్రెస్ట్ అని ఎట్ట ఢిల్లీలో కాపాడతాడు? జితేందర్ రెడ్డి గారు ఎవడు వీళ్ళంతా? వీళ్ళనందరినీ తీసుకువచ్చి పెట్టింది ఎందుకు? నీకు ఎక్కడ 3 బీసీలకి ఎమ్మెల్సీ పదవులు ఇస్తే 3 పదవులు లోకాయుక్త, తర్వాత బాలల హక్కుల సంఘం కమిటీ చైర్మన్ సీతాదయాకర్ రెడ్డి, తర్వాత షమీమ్ అఖ్తర్, అయిపోయింది కదా. చాక్లెట్ మనకిస్తున్నాడు, ఇంత లబ్ధి వేరే వాళ్ళకి చేస్తా ఉన్నాడు. ఈ చవటను పట్టి మనం యాసిడ్తో కడగాల్సిన సందర్భంలో వీడు తెలంగాణ ఇంట్రెస్ట్లను ప్రొటెక్ట్ చేస్తున్నా అనే నెపంతో తెలంగాణ ప్రజలను వంచేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అందుకే వీడి పత్రికను మిర్చి బజ్జీలు వాడడానికి తప్ప, కట్టడానికి, పొట్లాలు కట్టడానికి తప్ప దేనికి వాడట్లేదు. అందుకే వీడిది ప్రాధాన్యత తగ్గిపోయింది. ఇప్పుడు వీడికి సోషల్ మీడియా మీద మెంట మొదలైంది. ఎందుకంటే వీళ్ళ పత్రికలలో, వీళ్ళ మీడియంలో వచ్చేదాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. చూస్తున్నారు, తిడుతున్నారు. ఎవడు ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చే వార్తలను నమ్మట్లేదు, వీడి వారాంతపు వీకెండ్ కామెంట్స్ని పట్టించుకోవట్లేదు. ఎంత పక్షపాత ధోరణి ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య. సాన్నిహిత్యం ఉందట. సాన్నిహిత్యం ఏందరా నాయన? తెలంగాణలో ఇప్పుడు ఆంధ్ర పాలన జరుగుతుంది, ఇది వాస్తవం. ఇది చూడండి, ఈ చవట చేసిన వ్యవహారం. మరొకటైన చంద్రబాబును బూచిగా చూపించే ప్రయత్నం మొదలెట్టారు. ఆ భూములు సెంట్రల్ యూనివర్సిటీ వెంట వచ్చినాడు వాడే ఆదిత్యనాథ్. దక్కిన చంద్రబాబు గాని మరొకరికి గాని ఒరిగేదేమీ ఉండదు. అయినా తెలంగాణకు నష్టం జరగబోతోందంటూ పిచ్చి ప్రచారం మొదలు పెట్టారు. ఈ క్రమంలో
ఆంధ్ర పత్రికలు అంటూ మీడియాకు ప్రాంతీయ తత్వాన్ని అంటగట్టే ప్రయత్నం మొదలెట్టారు. అరే మీరు ఆంధ్ర పత్రికలు కాదారా? నిజం చెప్పు, నీ గుండెనే చేసుకొని చెప్పు, ఎంతమంది తెలంగాణ వాళ్ళు నీ పత్రికలో ఉన్నారు చెప్పు. రేపు డిక్లేర్ అయ్యాయి మాకు, రేపు ఒక లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ ఆంధ్రజ్యోతి చెప్పురా నీ అమ్మ. అప్పుడు తెలుస్తుంది నీకు, నీవు ఆంధ్ర పక్షపాతివా కాదా, తెలంగాణ వాడివా, నువ్వు ఏ రకమైనటువంటి వ్యవహారాలు చేస్తున్నావు అనేది. ఆంధ్ర మనోట పత్రికల కట రీజనల్ సెంటిమెంట్ అంటగట్టినామట. ఇదంతా వీడు మనల్ని దృష్టి పెట్టుకొని మాట్లాడుతున్నాడు. ఇవాళ వీడు దృక్కోణాన్ని ఎదుర్కోలేకపోతా ఉన్నాడు. మన కార్యక్రమాలను నిశితంగా పరిశీలించి ఎట్లా దెబ్బ కొట్టాలా, ఎట్లా బొందబెట్టాలా అనే మాటలు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వీడి యొక్క ఈ పక్షపాత ధోరణి గల వార్తలని నిశితంగా ప్రజల దృష్టికి తీసుకురాగలిగినటువంటి సత్తా సామర్థ్యాలు ఉన్నవాడు కావాలి, వీడితో సమకాలీకుడు కావాలి, వీడికంటే ఎక్కువ జర్నలిజంలో పార్టిసిపేట్ అయినాడు కావాలి. అట్లాంటి జర్నలిస్టులు కొంతమంది ఉన్నారు, లేరని కాదు. నాకంటే నిష్ణాతులు, నాతో పాటు పనిచేసిన వాళ్ళు ఇతర పత్రికలలో ఉండి రిటైర్ అయిన వాళ్ళు కానీ వాళ్ళకు ధైర్యం చాలట్లేదు. ఎందుకంటే వాళ్ళు అదే పత్రికలలో ఉండేసేసి ఎంతో కొంత మామూలు ఆర్థిక వ్యవహారాలతో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వీడితో పోటీ పడలేకపోతా ఉన్నారు. అయితే వాళ్ళందరూ మనం చేసే కార్యక్రమానికి ఆశీర్వాదాలు చెప్తున్నారు. చాలామంది ఇటీవల నేను మా సీనియర్ జర్నలిస్ట్తో ఒక చిన్న మీటింగ్ పెట్టుకున్నా. అంటే మా వాళ్ళు కలుస్తారంటే నాతో గతంలో పనిచేసిన వాళ్ళు, ఆంధ్రజ్యోతిలో పనిచేసిన వాళ్ళు, ఈనాడులో పనిచేసిన వాళ్ళు, డక్కన్ క్రానికల్ ఇతర పత్రికల్లో పనిచేసిన వాళ్ళతోని ఒక చిన్న సమావేశం ఏర్పరచుకుంటే వాళ్ళు పూర్తిగా ప్రేమతో హృదయాంతరాల నుంచి మన కార్యక్రమాలను ఆశీర్వదించినారు. అంటే తెలంగాణ ప్రజల ఇంట్రెస్ట్లను ప్రొటెక్ట్ చేయడానికి ఎవడో ఒకడు అవసరము అనే విషయాన్ని తెలంగాణ ప్రజలు గుర్తెరిగినారు. ఈ చవట హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వివాదంలో పడట, అనవసరంగా చంద్రబాబు నాయుడును ఇగ్గినాట. అరే బిల్లిరావుకి ఎవడరా ఇచ్చింది? ఆ వ్యవహారాలు నడిపింది ఎవరు? ఐఎంజీ భూముల వ్యవహారం ఎవడు నడిపినాడు? ఇవాళ శివారు భూములని ఎవడి కబ్జాలో ఉన్నాయిరా? హైటెక్ సిటీ అంతా ఎవరి నేతృత్వంలో ఉంది? ఎక్కడ మురళీమోహన్ రా నీ అమ్మ, వాడిని తీసుకువచ్చేసేసి ఇక్కడ మన నెత్తి మీద పెట్టలేదా? ఎంతమంది అసలు హైదరాబాద్లో తెలంగాణ వాళ్లకు నిలువ నీడ ఉందా? నువ్వు మొన్న జర్నలిస్టులకు భూముల సంతర్పణ అని చెప్పేసేసి సమైక్యవాదులు అందరికీ భూములు ఇచ్చావా లేదా? సుప్రీంకోర్టు అంటూ అడ్డుకోకపోతే మొత్తం హైదరాబాద్లో ఉన్న విలువైన భూములు సమైక్యవాద జర్నలిస్టులకు, తర్వాత ఆంధ్ర వాళ్లకు దక్కకపోనా చవట? ఆ విషయం మాట్లాడు. నీ ప్రెస్ అకాడమీకి చైర్మన్ అవ్వడరా శ్రీనివాసరెడ్డి? వాడు సమైక్యవాది కాదా? వాడు తెలంగాణ ఇంట్రెస్ట్ ఎన్నడన్నా ప్రొటెక్ట్ చేసినాడా? ఎన్నడన్నా తెలంగాణ వాళ్ళ తరఫున మాట్లాడినాడా? వాడు బీఆర్ఎస్లో వాని కుటుంబ సభ్యులు పదవులలో లేకపోయినారా? వాడు చంద్రబాబు నాయుడు తొత్తు కాదా? అందుకే వీడిని ఒకసారి అంటే త్వరలో మేము కూడా ఒక కార్యక్రమం పెడతాం. మరి వీడు వస్తాడో లేదో కానీ వీనితో కూడా వీడెట్లయితే అది పెడతాడు కదా, ఏది ఒక రకమైన ఇంటర్వ్యూ లాంటిది ఒకటి పెట్టేసేసి చాలా ప్రచారం తెచ్చుకుంటాడు కదా, మనం కూడా అట్లాంటి కార్యక్రమం పెడదాం. నేనే మొదట వీనే పిలుస్తా, రారా ఒకసారి మన ఇద్దరం కలిసి కూర్చొని మాట్లాడదామని. లేదా వాడు నన్ను పిలిచినా నేను పోతా. మొత్తానికి ఒక్కసారి ఈ విషయాల మీద విచారణ జరగాల్సిందే. ఈ తెలంగాణకు జరుగుతున్నటువంటి ద్రోహము ఎవరూ కాదండి, గత కాలం నుంచి మనకు మిత్రులుగా చలామణవుతూ శత్రువులుగా ఉంటూ బొత్తలో కత్తలు గుచ్చుతున్న వాళ్ళందరూ మన మిత్రుల ముసుగులో ఉన్నవాళ్లే తప్ప మన శత్రువులు కాదు. ఇవాళ తెలంగాణకు శత్రువులతో కంటే ప్రమాదము తెలంగాణతో మిత్రుతో నటిస్తున్న వాళ్ళ మీద ఉంది. వీళ్ళ మూలాలు ఆంధ్ర, వీళ్ళు తెలంగాణ పట్ల సవితి తల్లి ప్రేమ చూపెడతారు. ఆంధ్ర వాళ్ళ ఇంట్రెస్ట్లను ప్రొటెక్ట్ చేసే వాళ్ళకి ఒక కవచంలాగా తయారవుతారు. ఈ చవట చూడు మాట్లాడే మాటలు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదిన మీడియానే అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ఇంతకాలంగా ఏడు ఊపిరుదిలారు. నీ ఇంట్రెస్ట్లను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఊపిరుదినావు. నువ్వేం చేసినావు అంటే కరడు గట్టిన తెలంగాణ వాదనలో ఉన్నటువంటి కేసీఆర్ లోపల ఒక ఆలోచన సరళిని డైల్యూట్ చేసేసి కేసీఆర్ వచ్చినాక కూడా అందరూ సమైక్యవాదులు, ఆంధ్ర వాళ్ళకి ప్రాధాన్యత వచ్చేలాగా కేసీఆర్ యొక్క ఆలోచన సరళిని మార్చింది. కేసీఆర్ యొక్క పదనును తగ్గించింది. కేసీఆర్ యొక్క ప్రతిష్టను మసగమార్చింది. అది నిజమైన నాయకులను కనుక పెట్టుకుని ఉంటే, నిజమైన తెలంగాణ ఉద్యమకారులకి అవకాశాలు ఇచ్చి ఉంటే ఈ పోచారం శ్రీనివాసరెడ్డి ఇమ్మీడియట్గా పోయి పార్టీ మారునా? చెప్పు. ఈ గాంధీగాడు ఇమ్మీడియట్గా పార్టీ మారునా?
ఈ దానం నాగేందర్ పార్టీ మారునా? వీళ్ళందరూ మారుదురా? వీళ్ళందరికీ ప్రాధాన్యత ఇచ్చింది ఎవరు? కేసీఆర్ కాదా? వీళ్ళు తెలంగాణ ఉద్యమకారులా? వీళ్ళకి తెలంగాణ సెంటిమెంట్ ఉందా? ఒక్క నిమిషం గంట సేపు పదవి లేకుంటే ఉండలేని చవటలు, కాట్లో కాళ్ళు పెట్టి కూడా పార్టీలు మార్చినారు లేదా? ఏడి కేశవరావు ఎక్కడ తెలంగాణ సెంటిమెంటు? ఎన్నడున్నాడు తెలంగాణ తరఫున? ఎప్పుడు మాట్లాడినాడు? ఏదో 68లో మేము ఉంటే 78. అరే అసలు టైంలో నువ్వేడున్నావు? పదవి ఎక్కడుంటే అక్కడికి ఎగబాకేటువంటి ఈగవు దోమవు. ఈ విషయాలు మాట్లాడాడు, ఈ టాపిక్ తీసుకురాడు. నిష్కర్షగా నిజాయితీగా మాట్లాడే జర్నలిజంను బొందబెట్టడానికి వీడి కార్పొరేట్ పత్రికను తీసుకొచ్చేసి ఇవాళ సోషల్ మీడియా మీద అటాక్ చేస్తా అనుకుంటున్నాడు. వీడు ఒక చవట, వీడు చాలా చిన్న ఇట్లా మిణుగురు పురుగు. వీడు మనల్ని ఎన్నడూ ఎదుర్కొంటాడు. అందుకే తెలంగాణలో సోషల్ మీడియా చాలా బలంగా ఉంది. నిన్న ఒక మీటింగ్ జరిగింది, మొన్న ఒక మీటింగ్ జరిగింది. తెలంగాణ జర్నలిస్టు చాలా యాక్టివ్గా ఉన్నాడు. ఈనాడు ప్రజలు సోషల్ మీడియానే నమ్ముతున్నారు. వీళ్ళ పత్రికలను, వీళ్ళ వారాంతపు తొర్రి పలుకులను ఎవడు పట్టించుకోవట్లేదు. ఇక చూడు వీడు మాట్లాడే మాట. సెంటిమెంట్ ద్వారా ఆర్థికంగా రాజకీయంగా లాభపడిన కేసీఆర్ కుటుంబం ఇప్పుడు మళ్ళీ అదే. ఇప్పుడు నీ పత్రిక లాభపడుతుందా లేదా? రోజు ఫుల్ పేజ్ యాడ్స్ ఎవరికి ఇస్తున్నాడు చెప్పు ఒక మాట. రేవంత్ రెడ్డి ప్రభుత్వము కేవలము పబ్లిసిటీ కోసమని చేస్తున్న ఖర్చు ఎంత? ప్రజలకు దానివల్ల జరిగేటువంటి మేలెంత? వాడు తుమ్మితే దగ్గితే ఫుల్ పేజ్ యాడ్స్ ఎందుకు? ఏం చేసినాడని? రైతు భరోసా ఇచ్చినాడనా? రైతు రుణమాఫీ పూర్తిగా జరిగిందా? పోనీ చలో కమాన్, నువ్వు రా చర్చకు. ఏ ప్రాంతానికి పోదామో చెప్పు. నువ్వు ఒక పత్రికాధిపతివి కదా, ఒక యాజమాన్యం కదా. పోనీ నువ్వు నా సొంత జిల్లా అని చెప్పుకున్న నిజామాబాద్కే పోదాం. పోయి అక్కడ టెస్ట్ చేద్దాం. ఏ గ్రామాన్ని ఎంచుకుంటావో చెప్పు, ఆ గ్రామానికి వస్తాం మేము కూడా. జర్నలిజం ముసుగులో పడ దొంగ వ్యవహారాలు నడిపిన వాళ్ళకే ఈనాడు రేవంత్ రెడ్డి నచ్చుతున్నాడు. జర్నలిజం అనే దాన్ని ఒక వెపన్ లాగా వాడుకున్నారు. కానీ ప్రజాహితం కోసమని కానీ, నోట మాట రాని ఆర్తులైన పీడితులైన తెలంగాణ ప్రజల తరఫున వీళ్ళు మాట్లాడినాడు కాదు. ఎంతమందిని మట్టు పెట్టినారండి తెలంగాణ వాళ్లను నక్సలైట్లు అనే నెపంతో. ఎన్ని ఎన్కౌంటర్లు జరిగినాయి, ఎంతమంది అమాయకుల ప్రాణాలను బలిగొన్నారు, ఎంత రక్తసిక్తమై ఉన్నాయి వీళ్ళ చేతులు. ఆ దుర్మార్గాల గురించి వీడు మాట్లాడు. తెలంగాణలో పౌర హక్కుల ఉద్యమాన్ని ఎట్లా క్రష్ చేసి పారేసినాడు కేసీఆర్ దొరల నేతృత్వంలో. వీడు మాట్లాడు. ఆనాడు సైలెంట్ ఉన్నాడు, భయపడ్డాడు. వీడు పిరికి, వీడికి చేత కాదు, వీడు వాస్తవాలు మాట్లాడేదే లేదు. ఆనాడు కేసీఆర్ను కూడా అంత గర్జించే కేసీఆర్ను ఎదుర్కొన్నది ఎవడు? తెలంగాణ సోషల్ మీడియా వాళ్ళే. అంత ప్రభావము, అంత పరిపాలన నాకు ఎదురే లేదు అనే కేసీఆర్ను అంకుశం పెట్టి అణిచింది ఎవరు? తెలంగాణ సోషల్ మీడియా. వీళ్ళు కాదు, ఈ పెట్టుబడిదారీల విషపుత్రికలు కాదు ఆనాడు అణిచింది. వీడట తెలంగాణ సెంటిమెంట్ పెంపొంది. నువ్వెవడిరా సెంటిమెంట్ను పెంపొందించది? అది ఒక బడభాగ్యులాగా వచ్చింది తెలంగాణ సెంటిమెంట్. దానికి మూల పురుషుడు మా జయశంకర్. మా వాళ్ళు. అంతేగాని ఈ చవటన, ఈ దద్దమ్మ ప్రాపకంతో వీడు విసిరినాడు ఆ మంటను పెద్దగా బడబాగ్ని అవ్వడానికి. ఏంటి మాటలు అసలు? చెత్త విమర్శలు. ఇక చూడండి ఏం మాట్లాడుతుంది చవట. బయటకు తీస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు తమ దురహంకార పోకడలను తెలంగాణ సమాజం తిరస్కరించి ఇంట్లో కూర్చోబెట్టిన వాస్తవాన్ని గుర్తించకుండా మళ్ళీ సెంటిమెంట్ పై ఆధారపడాలనుకోవడం ఆశ్చర్యంగా ఉంది. భారత ఇవాళ అతను ఆధారపడడం కాదు, ఈ దుర్మార్గ పాలన చూసి ఆ దుర్మార్గ పాలనే పర్లేదు అంటున్నాడు. ఈ గుడ్డివాడి కంటే ఆ మెల్లవాడే మంచిగానే చేస్తారేమో అని తెలంగాణ ప్రజలు అనుకునేలాగా రేవంత్ రెడ్డి పరిపాలనను సర్వనాశనం చేసినాడు. తెలంగాణ ప్రజలు ఎవరు కోరుకోవట్లేదు మళ్ళీ కేసీఆర్, ఆయన కుటుంబ పాలన, మళ్ళా కేటీఆర్, కవిత, హరీష్ రావు, ఈ దొరలందరూ వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని కొల్లగొట్టాలన్న ఆలోచన తెలంగాణ ప్రజలకు లేదు. వాళ్ళకి ప్రాధాన్యత రేవంత్ రెడ్డి చవట పాలన వల్ల వస్తుంది, రేవంత్ రెడ్డి సమైక్యవాదుల పాలన వస్తుంది, రేవంత్ రెడ్డి సంపదను కొల్లగొట్టే విధానం వల్ల వస్తుంది. అంతే తప్ప వేరే ఎవడో సెంటిమెంట్ను రేకెత్తించేవాడు కాదు. తెలంగాణ సెంటిమెంట్ను, తెలంగాణ పరాక్రమాన్ని, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఇవాళ ఎండగట్టే వాళ్ళందరూ కరడు కట్టిన తెలంగాణ వాదులు.
ఇవాళ సోషల్ మీడియా ఎవరి నేతృత్వంలో ఉందిరా చవట? ఓ తీన్మార్ మల్లన, ఓ రఘు, ఓ శ్రావ్య, వీళ్ళే కదా, ఓ దాసోజు, ఇట్లాంటి వాళ్లే కదా ఇవాళ కాలోజీ టీవీ కానీ ఇతరులు కానీ. వీళ్ళందరూ ఎవరు? ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ చవట యొక్క ప్రచారాల వల్ల వచ్చిందా? వీడేమైనా చేసినాడా? పీకినాడా? వీడు అసలు రేవంత్ రెడ్డి ఎప్పుడన్నా కేసీఆర్ను డైరెక్ట్గా ఎదుర్కొన్న ధైర్యం ఉందా? ఎవడి వల్ల వచ్చింది? వాళ్ళందరినీ పక్కకు పెట్టేసేసి, వాళ్ళందరినీ తీసి చెత్తబుట్లో దాఖలు చేసేసి, ఒకే నీతి ఒకే పద్ధతి నువ్వు అవలంబించినావా? నీ మీదనే డైరెక్ట్గా టన్నుల కొద్దీ మన్ను పోసిన కోమటిరెడ్డి నీకు కావలసిన వాడు, నీ రాజగోపాల్ రెడ్డి నీకు కావలసిన వాడు, జీవన్ రెడ్డి నీకు కావలసిన వాడు, ఇతరులంతా నీకు కావలసిన వాళ్ళు, నీ కులపోళ్ళు. క్రమశిక్షణ అనే పేరుతోని ఒక బీసీలకు సంబంధించిన తీన్మార్ మల్లను తీసి చవటగా నువ్వు ఎట్లా పారేసినావురా? ఛాయ్లో ఈగను తీసి పారేసినట్టు పారేసినావు కదా. మళ్ళీ ఎవరి ద్వారా? నీ చిన్నారెడ్డి ద్వారా చేసినావు. అంటే ఎవడు అడిగేవాడు లేడనే కదా. ఎదిరించేవాళ్ళు లేకుంటే బెదిరించేవాందే రాజ్యం అవుతుంది. అఫ్కోర్స్ మేము మల్లన్న రాజకీయాలన్నిటి సమర్థించట్లేదు. మల్లన్న బీసీ వాదాన్ని వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకుంటే నో, అట్లా కాదు అని అంటున్నాం. మల్లన్నతో విభేదించిన మాట వాస్తవమే, కానీ మల్లన్నకు అన్యాయం జరిగితే కూడా ఊరుకోం. చెంప చెడళ్ళు అనేలాగా సమాధానం ఇస్తాం. అది మన ఆలోచన సరళి. తెలంగాణ వాళ్ళను ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలదే. హక్కుల పట్ల పూర్తి విశ్వాసం ఉన్న తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా బలహీన వర్గాల వాళ్ళని చేరబట్టలేదు. ఇవాళ సోషల్ మీడియా 70% బీసీల చేతిలో ఉంది అనే అంశాన్ని జీర్ణించుకోలేక రేవంత్ రెడ్డి ఆడుతున్న నాటకంలో భాగమే ఈ చౌదరి గారు చేసేటువంటి వారాంతపు తొర్రి పలుకులు. అధినేత కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. ప్రతిరోజు 3-4 గంటల పాటు సోషల్ మీడియాలో వచ్చే పోస్టులు, వ్యాఖ్యలను చూస్తున్నారు. యూట్యూబ్ లో మనం ఎటువంటి వీడియో చూస్తే అటువంటివే మనకు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ వాస్తవాన్ని గుర్తించకుండా తమకు అనుకూలంగా ఉండే పోస్టులను చూసుకుంటూ వారు మురిసిపోతున్నారు. సోషల్ మీడియాలో ప్రచారం పొందినంత మాత్రాన ఒరిగేదేమీ ఉండదు అనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అంతెందుకయ్యా, రేవంత్ రెడ్డి సపోర్ట్ తోనే నువ్వు ఒక కార్పొరేట్ గా గెలువు చూద్దాం ఆడనన్నా. వీడు సోషల్ మీడియా మీద మన్ను పోయడానికి కారణం ఏంటంటే ఇవాళ ఈ పెట్టుబడిదారి విషపుత్రికలైనటువంటి ఈ పత్రికల యొక్క ప్రాధాన్యత జీర్ణమైపోయింది, ఘిన్నమైపోయింది, పురుగులు పడుతుంది. ఇది క్షీణిస్తుంది. కాబట్టి ఇవాళ సోషల్ మీడియా మీద నియంత్రణ కావాలట. ఇదంతా బీసీల మీద జరిగే కుట్ర. సోషల్ మీడియా మీద గురించిన విమర్శలన్నీ కూడా కేవలము బీసీలను అణచడానికి చేస్తున్న రాజకీయ కుట్రలో భాగంగానే చూడాల. అంటే మేమే పత్రికాధిపతులము, మా దగ్గర మీరు బానిసలుగా, రిపోర్టర్లాగా, స్టింగర్ లాగా ఉండాలా అని శాసించే ఈ చవటలకి ఈనాడు సోషల్ మీడియా ఒక పెద్ద సమస్య కూర్చుంది. సోషల్ మీడియాలో ఏ రకమైన వార్తలు ఉంటే ఆ రకమైన వార్తలు వస్తాయట. నువ్వు పెట్టే విషయం ఏంటిది? నువ్వు సోషల్ మీడియాలో యూట్యూబ్ని ఎన్నుకోకు, మరి యూట్యూబ్లో నీ కార్యక్రమాలు అప్లోడ్ చేయకు. అప్పుడు చూడు నీ గొప్పతనం ఏందో తెలుస్తుంది. ఎందుకు వాళ్ళ రిపబ్లిక్ టీవీ యూట్యూబ్లోకి వచ్చేసింది? ఎందుకు ఎన్టీవీ యూట్యూబ్ లోపల తమ ప్రోగ్రామ్స్ని అప్లోడ్ చేస్తున్నాయి? ఎందుకు? ఇంకా కూడా మా ఆధిపత్యం ఉండాలి, మా మోడీ నేతృత్వంలోనే వ్యవహారాలు నడపాలని వాళ్ళు రాష్ట్రంలో రేవంత్ రెడ్డికి, అక్కడ చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా, ఇవాళ వీళ్ళకి అనుకూలంగా సోషల్ మీడియా లేదా? రేవంత్ రెడ్డికి సోషల్ మీడియా లేదా? రేవంత్ రెడ్డి సోషల్ మీడియా మీద ఆధారపడలేదా? దద్దమా, ఇంకోసారి ఇట్లాంటి చవట మాటలు మాట్లాడకు. పెడదాం, చూద్దాం, వీడు మొత్తం ప్రోగ్రాం చూడాలి. హైదరాబాద్ లో చిన్న హోటల్ నడుపుకున్న కుమారి ఆంటీకి సోషల్ మీడియాలో విశేష ప్రచారం లభించింది. తర్వాత ఆమె పరిస్థితి ఏమిటి? ఈ కోవలోనే బర్రెలక్క, రాకేష్ మాస్టర్, జ్యోతిష్యుడు వేణుస్వామి, పూసులమ్మే మోనాలిసా, అలేఖ్యా పచ్చళ్ళమ్మే వాళ్లకు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మందికి సోషల్ మీడియాలో విశేష ప్రచారం కలిగి. అరే, సోషల్ మీడియాలో ప్రచారం కోసమే కదా కుమారి ఆంటీకి ప్రాధాన్యత ఇచ్చింది రేవంత్ రెడ్డి. ఏమన్నా మా ప్రాంతాల లోపల ఇడ్లీలు అమ్ముకునే తెలంగాణ వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చాడా? ఇవాళ హైదరాబాద్ లోపల చిన్న చిన్న హోటళ్ళు పెట్టుకొని ఇడ్లీలు, దోసాలు అమ్ముకొని దినమంతా ఎండలో చెమటలు గారంగా ఉంటున్నట్టు ఎవడికి ఇచ్చిన ప్రాధాన్యత కుమారి ఆంటీకి ఇచ్చినావు? ఈ ప్రాధాన్యత ఇచ్చింది ఎవడు? రేవంత్ రెడ్డి కాదా?
వీళ్ళకి సోషల్ మీడియా ప్రాధాన్యత వచ్చిందట. వాడు ఇచ్చిన అభయహస్తం సంగతి మాట్లాడు కానీ సోషల్ మీడియాలో ప్రచారం వచ్చింది కరెక్టే. జర్నలిజంలో ఒక సూత్రం ఉంటుందన్నమాట. ఒక కుక్క మనిషిని కాటు వేస్తే అది పెద్ద వార్త కాదు, మనిషి కుక్క కాటు వేస్తే అది వార్త అవుతుంది. దిస్ ఇస్ వాట్ న్యూస్ సెన్స్ ఈజ్ ఆల్ అబౌట్. అయినా నువ్వు జర్నలిజం చదివితే కదా, నువ్వు ఒట్టి బానిసవు, నీకు జర్నలిజం విలువలేని తెలుసు, ప్రజల యొక్క సంక్షేమం తెలుసు. దాన్ని ఒక ఆయుధంగా వాడుకొని నీ వ్యాపార సామ్రాజ్యాన్ని అభివృద్ధి చేసుకున్నావు. ఆనాడు లక్ష్మీపార్వతి గురించి ఎన్టీ రామారావు లాంటి ఒక గొప్ప నాయకుడి నాయకత్వ లక్షణాలన్నీ డైల్యూట్ చేసినారు. ఏ పార్టీని ఎవరు స్థాపించినారో ఆ స్థాపించిన వ్యక్తిని ఇంట్లోంచి మెడలు పెట్టినట్టున్నారు. ఒక సీనియర్ సిటిజన్ని, ఇవాళ అయితే సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ఉంది, ఇవాళ అదే ప్రమాదం కనుక జరిగి ఉంటే ఎన్టీ రామారావు గారు ఒక కలెక్టర్ దగ్గర ఒక రిప్రజెంటేషన్ పెట్టుకుంటే, ఆర్డీఓ దగ్గర రిప్రజెంట్ పెట్టుకుంటే ఎన్టీ రామారావు కొడుకులను మెడల మీద చేయవేసి ఇట్లా జేసీబీ ఒకటి తీసి విసిరి పారేసేవాళ్ళు. ఆనాడు రామారావు ఎంత గొటగొట ఏడ్చుకుంటూ చెప్పినాడు, నాకు పట్టె అన్నం పెట్టేవాళ్ళు లేరు, గ్లాసెడ్ నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు, మందులు వేసుకుందామంటే నాకు దిక్కు లేదు, దివాణం లేదు, ఈ వయసులో నేను పిల్లలు కనడానికి పెళ్లి చేసుకున్నానా, ఇంత దుష్ప్రచారం జరుగుతుంది ఆ పత్రికల్లో అన్నాడు. ఎవడ్రా ఆ రోజు ఆ ప్రచారం చేసింది? ఎక్కడన్నా తల్లిదండ్రుల ఆస్తి అల్లుళ్ళకు పోయిన సందర్భం ఉందా? చెప్పండి ఒక మాట. ఎక్కడన్నా ప్రపంచంలో ఏడన్నా? ఎందుకు చంద్రబాబు నాయుడు అల్లుడైన ఆయనకు పోయింది, ఎన్టీ రామారావు పిల్లలు ఎందుకు పక్కకు నెట్టబడ్డారు? ఇదంతా వీళ్ళ కుట్రలు కాదా? ఈ చౌదరిల కుట్రలేనా కాదా? ఇవాళ తెలంగాణ లోపల వ్యాపార సంస్థలన్నీ, హోటల్ ఇండస్ట్రీ ఎవరి చేతిలో ఉన్నదిరా? సినిమా ఇండస్ట్రీ ఎవరి చేతిలో ఉంది? కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఎవరున్నారు? భూములు వ్యవహారాలు ఎవడు చేస్తున్నాడు? ఏ తెలంగాణ వాడు చేస్తున్నాడు? ఒక 5-6 పేర్లు చెప్పరా చవట. ఇది అంతా తెలంగాణ ప్రజల మీద ఒక కుట్ర. వీడి వీకెండ్ అంత విషం గుమ్మరిస్తూనే ఉంటాడు అనమాట ఈ చవట. ఇప్పుడు వారి అడ్రస్ వెతుక్కోవాల్సిన పరిస్థితి సోషల్ మీడియాతో అట్లుంటది అని కేసీఆర్ కేటీఆర్ తెలుసుకుంటే వారికే మంచిది, రాష్ట్రం విడిపోయి. అరే ఇక్కడ కేసీఆర్ కు కొమ్ము గాయాలన్న కోరిక సోషల్ మీడియాలో ఎవ్వరికీ లేదు. సోషల్ మీడియా యుద్ధం చేస్తున్నదల్లా రేవంత్ రెడ్డి సమైక్యవాదుల తరఫున తొత్తుగా మారినాడని, బీసీలను వంచినాడని, ఎస్సీలలో మాదిగలకు అన్యాయం చేసినాడని సోషల్ మీడియా గొంతైకి వస్తుంది. అంతే తప్ప కేసీఆర్ గుణగణాలని ఎవ్వడు చెప్పట్లేదు. ప్రజలు అనుకుంటున్నారు, అరే వీడు రైతు బంధు ఇవ్వట్లేదు కదా, వాడైతే కరెక్ట్ టైంకి ఇచ్చినాడు అని వాళ్ళు అనుకుంటున్నారు. దానికి మేమేం చేసేది? దానికి సోషల్ మీడియా ఎట్టా బాధ్యులు? చెప్పండి. నువ్వు రైతు భరోసా టైంకి ఇచ్చి ఉంటే కేసీఆర్ని మర్చిపోదురేమో. కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తాను నీకు ఎవడరా చెప్పమన్నది? నువ్వు చెప్పినావా లేదా? ముఖ్యమంత్రిగా నువ్వు మాట్లాడిన ఏ మాట మీద నిలబడ్డాడో చెప్పమను రేవంత్ రెడ్డిని. ఫలానా మాట ఇచ్చి ఆ మాట మీదనే నిలబడ్డా నేను, కాబట్టి నా విశ్వసనీయతను ప్రజలు శంకించాల్సిన అవసరం లేదని ఒక్క పథకం పేరు చెప్పమను. చెప్తాడా? మూసీ రివర్ ఫ్రంట్ పేరు పెట్టి ఎంతమంది పేద ప్రజలను నాశనం చేసినావు కదా. 111 జీవో రద్దు చేసినా నువ్వు అంతా రచ్చ చేసినావు కదా. మరి ఎందుకు ఈ ఫామ్ హౌజులు అన్నీ కట్టినారు కదా మూసీ పరివాహిక ప్రాంతాల్లో? ఆంధ్ర వాళ్ళవి వీళ్ళవి ఉన్నాయి కదా, వాళ్ళ జోలికి ఎందుకు పోలేదు రేవంత్ రెడ్డి? దమ్ము లేకపోయిందా? అయ్యప్ప సొసైటీలో మొత్తం కంప్లీట్గా ఆంధ్ర వాళ్ళు విచ్చలవిడి సామ్రాజ్యం వెళ్తున్నారు కదా. రా వచ్చి చూడు ఇక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ గురించి. ఇంకా ఎన్ని ప్రాంతాలలో ఆంధ్ర బిల్డర్ల కన్స్ట్రక్షన్స్, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి చూడు. నీకు జిహెచ్ఎంసీ అనేది బతికుందా? చెప్పండి ఒక మాట. ఈ విషయాలు మాట్లాడాడు ఈ చవటకి. ఈ రకమైనటువంటి ఇది అంతెందుకు, వీడి సామ్రాజ్యం ఎంత అభివృద్ధిలోకి వచ్చింది. తెలంగాణ ఉద్యమం పేరు మీట తర్వాత కేసీఆర్ పాలనలో, రేవంత్ రెడ్డి పాలనలో ఈ చౌదరి గారు ఆర్థిక సామ్రాజ్యం ఎంత అభివృద్ధిలోకి వచ్చింది. హీరో లక్ష్మీపార్వతిని పెట్టుకున్నాడు ఇప్పుడు. అందుకే ప్రకృతి కన్నెర్ర చేస్తే ఎవరిని క్షమించదు. ఇవాళ రేవంత్ రెడ్డి మీద కక్ష కట్టింది ప్రకృతి, మనం కాదు. రేవంత్ రెడ్డి చేసింది యాజ్ ఇట్ ఈజ్గా గిట్లా ఉంది అని చూపెట్టడమే సోషల్ మీడియా చేస్తుంది. వీడు అనిమిత్త క్రోధంతో సోషల్ మీడియా మీద పేలుడు వేస్తూ ఉన్నాడు. సార్ ఏదైనా చేయండి సార్, సోషల్ మీడియాలో నా పేరంతా పరువు నష్టం అవుతుంది సార్, మీరు దీన్ని అడ్డుకోవాలి సార్ అంటే వీడు ఏమనుకున్నాడంటే నేనే వచ్చి కొట్లాడతాను. అరే అధర్మ యుద్ధం చేస్తే నువ్వు కాదు నీ అయ్యను కూడా ఓడిస్తారా తాళ్ళి.
రేవంత్ రెడ్డి తరఫున జరిగేది అధర్మ యుద్ధము, ఇది ధర్మయుద్ధం కాదు. ధర్మయుద్ధం చేసేవాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు. ఇవాళ ఒక మహిపాల్ యాదవ్ కానీ ఎవరన్నా కానీ ఇవాళ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు ఎవ్వరు చెప్పొక మాట. కొన్ని ఛానళ్ళ పేర్లు కూడా నాకు గుర్తులేవు, కానీ వాళ్ళంతా ఈనాడు ఒక జర్నలిస్టులుగా వచ్చేసేసి, సరే లోపాలంటావా, నువ్వు చేసేటువంటి దుర్మార్గ పనులతో పోలిస్తే వాళ్ళు చేసేది చాలా మైన్యూట్. నువ్వు సంపదనే కొలగొట్టేటువంటి దుర్మార్గపు వ్యవహారాలు చేస్తున్నావు. అసలు గాంధీని తీసుకువచ్చి కాంగ్రెస్ పార్టీలో చేర్చింది ఎవడు? అసలు గాంధీ ఏ పార్టీలో ఉన్నాడు పోనీ డిక్లేర్ చేయమని చెప్పు. కృష్ణమోహన్ రెడ్డి అయితే ఓపెన్గా గద్వాల ఎమ్మెల్యే కంప్లైంట్ ఇచ్చినాడు కదా, మేము పార్టీ మారలేదని. ఇవాళ సుప్రీంకోర్టు లోపల ఫిరాయించిన ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు జరుగుతుంటే దాన్ని మసగబార్చడానికి తేపుకొక్క వివాదం బయటకు తీసుకొస్తున్నాడు. చెప్పు, సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయం లోపల రేవంత్ రెడ్డి ఆలోచన కరెక్టేనా? అక్కడ చెట్లే లేవు, గుట్టలు లేవు, అక్కడ ఏమీ లేవు. మరి ఎందుకు అన్నీ జేసీబీలు పెట్టి అంత అర్ధరాత్రి ఆ చెట్లను నరకాల్సిన అవసరం ఏమేర్పడ్డది? మన ఊర్లలో పల్లెటూళ్ళలో చెప్తారు, అరే పచ్చని చెట్టురా, పీకకరా నాయన, అట్లా చేయద్దురా, కొద్ది చెట్టు కింద నీళ్లు పోయిరా అని చెప్తారు. అట్లాంటిది ప్రకృతిని విచ్చలవిడిగా నరికిన దాని పాపమే ఈనాడు సుప్రీంకోర్టులో వీడిని బట్టి పీడిస్తుంది. మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రాజేయాలని అనుకోవడం కూడా విఫలయత్నమే అవుతుంది. తనను నెత్తిన పెట్టుకున్న తెలంగాణ సమాజమే గత ఎన్నికల్లో తనను కిందకు విసిరేయడానికి కారణం ఏమిటో గుర్తించి దిద్దుబాటు చర్యలు తీసుకోకుండా సెంటిమెంట్ ను తిరిగి రగిలించాలనుకుంటే అది వారి ఇష్టం. కేసీఆర్ కుటుంబంపై తెలంగాణ ప్రజలు ఇంకా ఆగ్రహంగానే ఉన్నారన్నది వాస్తవం. ఈ వాస్తవాన్ని గుర్తించకుండా నేల విడిచి సాము చేస్తే ఆయాసమే మిగులుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గతంలో తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమలు చేసిన కపట నాటకాలకు, కుట్ర సిద్ధాంతాలకు మళ్ళీ తెరతీశారు. తన స్వభావానికి ఏమాత్రం సరిపడవని తెలిసి కూడా ఇదంతా వాడి చెత్త. ఈ చవట గురించి ఇంతగా మాట్లాడాల్సిన అవసరం లేదు. నిజానికి ఎందుకు మనం మాట్లాడాల్సి వస్తుంటే ఈ పాములు మళ్ళా ప్రజ్వరిల్లకుండా, మళ్ళీ విషంతో బుజగొట్టకుండా, మళ్ళీ తెలంగాణ ప్రజలను వంచకుండా మనం ఇప్పుడే జాగృతం కావాలా. వీడెంతసేపు ఏమనుకున్నాడంటే సోషల్ మీడియాను విడగొట్టి సోషల్ మీడియా మీద ఒక అంకుశం పెడదాం, పోలీసుల ద్వారా కేసులు పెడదాం, ఇతరత్రంగా పరేషాన్ చేద్దామని ఆలోచనలో ఉన్నాడు. అరే చవటయ్యా, నువ్వు అంత ఈజీగా అనుకోకరా నాయనా. నువ్వేం పీకలేవు సోషల్ మీడియాని. నీకు రాసిస్తా గొట్టంగాళ్ళు అది ఇది అన్నావు కదా. అసలు భాషా పరిజ్ఞానంలో కానీ, ఆలోచన సరళిలో కానీ పేద ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని తలో కోణంలో ఎక్స్పోజ్ చేస్తున్నారు. ఎవ్రీ సోషల్ మీడియా ఈజ్ ఎక్స్పోజింగ్ వన్ యాంగిల్ ఆర్ ది అదర్ యాంగిల్ ఆఫ్ ది మిస్రూల్ ఆఫ్ దిస్ జెంటిల్మెన్. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ లైక్ దట్. చూడండి, ఇక నెక్స్ట్ ఇంక ఈ చవట మనం ఎక్కువగా పట్టించుకోవడం